చూసిన సినిమా అంటే ఇదే కళ్యాణ్ రామన్నకి బింబిసార తర్వాత సూపర్ సూపర్ హిట్ అంటే ఇదన్నా. అసలే ఇలాంటి స్టోరీ నా లైఫ్లో చూడలేను. ఎక్సలెంట్ స్టోరీ అంటే అప్పట్లో అంటే పాత అన్ని 20 years 30 years బ్యాక్ అంటే ఆ స్టోరీలు ఆ బ్రిటిష్ సామ్రాజ్యం అంటే బ్రిటిష్ అంటే మన సుభాష్ చంద్రబోస్ ఎలా ఉన్నాడో అంటే ఎలా యుద్ధం జరిగిందో సీక్రెట్ అనేసి అంటే ఒక స్టోరీలో మాత్రం డెప్త్గా హైలైట్ చూపించిన డైరెక్టర్ గారు నాకే చాలా బాగా నచ్చింది. ఒకటి కళ్యాణ్ రామ్ అనే యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్. ఇలాంటి సినిమా అందరూ ప్రతి ఒక్కరు చూడ, ఎందుకంటే ఒక మంచి స్టోరీ మంచి ఎమోషనల్ మళ్ళీ మంచి ఫైటింగ్ సీన్స్ అంటే అప్పట్లో యుద్ధాలు ఎలా జరిగినా అంటే సుభాష్ చంద్రబోస్ అంటే ఎంత మందిని పెట్టి ఎలా యుద్ధాలు జరిగిన బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి మన స్వాతంత్రం ఎలా వచ్చిందో చాలా బాగా నీట్గా చూపించింది బ్రో. ఒకటే కళ్యాణ్ రామ్ అన్న సూపర్. కళ్యాణ్ రామ్ అనే యాక్టింగ్ అలా బింబిస్తారు తర్వాత అసలు ఆయన యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ అమ్మ. నేనైతే కళ్యాణ్ రామ్ అనే యాక్టింగ్ ఎప్పుడు చూడలేదు బ్రో. బింబిసారకు మించి ఉంది బ్రో సినిమా స్టోరీ మాత్రం సూపర్ బ్రో. ఒకటే సినిమా మాత్రం సూపర్. ఇంకోటి సంయుక్త అవ్వ ఆమె నడుము ఉందన్న ఒక సీన్ ఉంటుంది అన్న హీరో పరిచయం అప్పుడు నడుము మాత్రం మామూలు కూడా అసలు ఒక చచ్చిపోతారు ఆ నడుము చూసి. ఒకటే చెప్తా బ్రో సినిమా మాత్రం డెవిల్ సూపర్ హిట్ బ్రో. జై జై ఎన్టీఆర్ జై కళ్యాణ్ రామన్న. తీసుకొచ్చే త్యాగం చేసాడు డైరెక్టరు. సూపర్, నువ్వు తోపు డైరెక్టరు మామూలే కాదు. మనకు స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా సరే మళ్ళీ ఇప్పుడున్న జనరేషన్కి ఇలాంటి సినిమా 100% కావాలి. ఎందుకంటే కొంతమందికి తెలియదు స్వాతంత్రం ఎలా వచ్చింది, ఎంతమంది ప్రాణాలు తెగించారు ఏంటి అని ప్రతి ఒక్కటి కూడా ఈ సినిమాలో చూపించడం జరిగింది భయ్య. మళ్ళీ ఇటు కొట్టేశాడు భయ్య హీరో. ఓవర్గా చూసుకుంటే హీరోయిన్ యాక్టింగ్ మాత్రం ఒక రేంజ్లో ఉంది భయ్య. హీరోయిన్ యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్. కోత కోసాడు హీరో మామూలుగా కాదు. తెల్లోళ్ళని 2-3 బుల్లెట్లు వేసే లోపల మన హీరోని అమ్మ 6-7 బుల్లెట్లు వేసేస్తున్నాడు. ఇది మళ్ళీ తెల్లవాళ్ళకి మన ఇండియన్ పవర్ ఎలా ఉంటుందో మళ్ళీ ఈ సినిమా ద్వారా చూపించాడు భయ్య. అది చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఓవర్గా చెప్తున్నా, ఎక్కడా కూడా అసలు ఇంత కూడా గ్యాప్ లేకుండా చూడాల్సిన సినిమా. అది చాలా అంటే చాలా బాగుంది. ఒక మటర్ తర్వాత ఒకటి తర్వాత ఒకటి సస్పెన్స్. ఈ సినిమాలో మీకు ఎండింగ్ దాకా కూడా ఆ సస్పెన్స్ ఏంటో కూడా తెలియకుండా సినిమా అయితే రన్ చేశారు. సూపర్ సినిమా మాత్రం ఇచ్చి పడేసిందన్న. కళ్యాణ్ రామ్ ఇట్లా ఫ్యాన్స్ అంతా ఇట్లా కాలర్ ఎగరేసుకోవాలన్నా, దుమ్ము లేపేసిందన్న. అసలు ఏమైనా ఇచ్చి పడేసిందన్న. ప్రతి సీన్ ఎలివేషన్స్ కానీ ప్రతి డైరెక్షన్స్ కానీ ప్రతిదీ మనం ఎంజాయ్ చేస్తామన్నా. ఇక్కడ బోర్ అనేది లేదు, ప్రతిదీ మనం ఎంజాయ్ చేస్తాం. ఎందుకంటే కళ్యాణం కెరియర్లో పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అనొచ్చు. ఎందుకంటే అప్పట్లో 180 క్యారెక్టర్ ఒక డిఫరెంట్, ఒక బింబిసార క్యారెక్టర్ డిఫరెంట్ తీసుకుంటేనా మళ్ళీ ఇదొక క్యారెక్టర్, మళ్ళీ ఒక డేవిల్ అనేది ఒక క్యారెక్టర్తో వచ్చింది, మళ్ళీ ఒక డిఫరెంట్. ప్రతి సీన్ మనం చూస్తాం, మనం ఎంజాయ్ చేస్తామన్నా. ప్రతిదీ ఫుల్ ఎంజాయ్ చేస్తాం. ఇంకా సీన్ తగ్గట్టు క్యారెక్టర్ తగ్గట్టు కళ్యాణ్ గారు ఇరగదీసేసిండు. యాక్టింగ్ తగ్గట్టు ఇచ్చి పడేసిండన్న. అసలు ఎలివేషన్స్ ఏందన్నా, ఆ సూపర్ మన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ స్క్రీన్ ప్లే కానీ, ఆ డ్రెస్సింగ్ స్టైల్ కానీ, ప్రతిదీ ఒక కాస్ట్యూమ్ డిజైనింగ్ కానీ అది కూడా చాలా బాగుంది. అసలు ప్రతి సీన్ మనం ఎంజాయ్ చేస్తాం కళ్యాణ్. హీరోయిన్ మాత్రం ఇచ్చి పడేసిందన్న. హీరోయిన్ మాత్రం సూపర్ చేసింది. కళ్యాణంతో సెకండ్ మూవీ ఇది చాలా బాగా చేసింది. ఎందుకంటే ఈ సినిమా మళ్ళీ మనకు ఒక జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ యంగ్ టైగర్ ఎట్లనో మళ్ళీ మనకు ఒక నందమూరి నుంచి మళ్ళీ ఒక కళ్యాణ్ రామ్ ఒక విశ్వరూపం చూపిస్తున్నాడు. ఇది ఒక బింబిసార్లో ఒక విశ్వరూపం అలాగున్నది. ఈ సినిమాలో విశ్వరూపం అలాగ చూపించేసిండు. మళ్ళీ ఒక యంగ్ టైగర్కి మళ్ళీ ఒక టైగర్ వచ్చింది అనుకోవాలి మనం కళ్యాణ్ రామ్ నందమూరి ఫ్యామిలీ నుంచి. కాకపోతే ఇంకా మళ్ళీ పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ కొట్టాలి కళ్యాణ్ రామ్ అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంటే క్యారెక్టర్ బట్టి ఉంటుంది. పార్ట్ 2 ఉంటుందా మనం చెప్పలేము, అది ఆ డైరెక్టర్ చేతిలో ఉంటుంది. అది వస్తుందో రాదో మనం ఏం చెప్పలేము. ఇప్పుడు మనకైతే సినిమా మాత్రం స్టోరీ బాగుంది, డిఫరెంట్ ఉంది, కథ బాగుంది. ప్రతిదీ సీన్ నువ్వు ఎంజాయ్ చేస్తావు చూస్తే. బాగాలేదన్నా, నాకు కావాల్సింది హార్ట్ కేసు, లిప్ కేసులు, రొమాన్సు, కొట్లాట అవి ఉండాలన్న. ఇవే ఈ డెవిల్ సినిమా ఫ్రీడమ్ కొంచెం నాకెందుకన్నా నాకు నచ్చలేదన్న. నిజంగా చెప్తున్నా, ఇట్లా అన్నోండి నేను రోడ్డు మీద మరి వచ్చి గుంజుకుంటూ వచ్చి కొడతాను. ఇది అన్నోండి నేను నిజంగా అట్లా కొడతాను నేను. సినిమా ఓవరాల్గా అయితే చాలా బాగుందన్న. ఫస్ట్ హాఫ్ లైట్గా ల్యాగ్ ఉంటుంది కాదని అంటలేదు. సెకండ్ హాఫ్ ఓవర్ పిక్స్ అలా ఉంటుంది. సస్పెన్స్ అయినా స్టోరీ లైనప్ జస్ట్ లైనప్పే. నా కొడుకులకు కూడా స్టోరీ కావాలి, అన్నీ కావాలని అంటారు కొందరు. సినిమా అయితే ఒక్కొక్క సస్పెన్స్ ఉంటుంది చూడన్నా. హీరోయిన్ క్యారెక్టర్ అయినా ఇంపార్టెంట్ రోలే, హీరో అన్న ఇంపార్టెంట్ రోలే, డైరెక్టర్ అయినా మంచిగా ఉంది. మనని ఎలా సస్పెన్స్ ఇస్తారో. నేనైతే ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు సినిమా పోయిందిరా, బింబిసారా హిట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అన్న పోయిందిరా ఈసారి మళ్ళీ అన్న ఫ్లాప్కి వస్తాడని అనుకున్నా. సెకండ్ హాఫ్ చూపిస్తాడు చూడ. నా సినిమా చాలా నచ్చింది అన్న. నాకు సినిమా ఆఫ్టర్ లాంగ్ టైం ఒక ఫ్రీడమ్ ఫైటర్ని మనం ఎప్పుడు చూడలేం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మీద లాస్ట్ స్పై వచ్చింది కదా, సరిగా చూపెట్టలేడు. ఈసారి అయితే వేరే లెవెల్ అన్న. ఇదే స్టోరీ నిఖిల్ అన్న కూడా తీసుకుంటే ఆ టైంలో బ్లాక్ బస్టర్ ఉంటుండేనేమో. ఈసారి అయితే వేరే లెవెల్ అన్న. చాలా నచ్చింది నాకు సినిమా.
ఒక్కొక్క సస్పెన్స్ ఉంటా చూడు థియేటర్లో షేట్ అయిపోతాను అలా ఉందన్న నాకైతే. మెయిన్ థింగ్ అంటే కళ్యాణ్ రామన్న పర్ఫార్మెన్స్ అయినా, యాక్షన్ అయినా, డైలాగ్ డెలివరీ అయినా పిక్స్ డెఫినెట్లీ ఇట్. ఇప్పుడు నాకు నేను స్టార్టింగ్ చెప్పిన డైలాగు నా కొడుకులకు బాగాలేదని అంటారు చూడు, ఇది ఇండైరెక్ట్ చెప్తే వస్తుందని చెప్పి ఆన్సర్ చెప్పాను. నాకైతే చాలా నచ్చిందన్న సినిమా. 5 out of 5 ఇస్తున్నాను అన్న. నందమూరి ఫ్యామిలీ అన్న డైలాగ్స్ ఎట్లున్నాయి అన్న అనవద్దు మనం. నందమూరి అన్న వాళ్ళ ఫ్యామిలీ వేరు, బ్లడ్డే వేరు, అది డైలాగ్ డెలివరీ వేరు. చాలా బాగున్నాయి అన్న, కొత్తగా అనిపించింది, నాకు చాలా నచ్చింది. స్టోరీ రొటీన్ స్టోరీ అన్న. కొత్తగా ఏమంటే మనము అది నాకు ప్రకారం ఏమనిపిస్తుంది బయోపిక్ అనిపిస్తుంది, మరి నాకు తెలియదు, అంత ఐడియా లేదు, కానీ చూసేది బయోపిక్ అన్నట్టే అనిపిస్తుంది నాకు. ఇంకా చెప్తున్నాను, సెకండ్ హాఫ్ అయితే ఎక్సలెంట్గా ఉందన్నమాట. ఈ మధ్య నేను ఒక 1 year నుంచి చూసిండే మూవీస్లో విరూపాక్ష తర్వాత బెస్ట్ సెకండ్ హాఫ్ అంటే ఇదే అని నేను చెప్తాను సీరియస్లీ. సెకండ్ హాఫ్ ఎక్సలెంట్గా ఉంది. ఫస్ట్ హాఫ్ కొంచెం ఫ్లాట్గా ఉన్నట్లుంటుంది, కానీ ఇంటర్వెల్ ముందు నుంచి స్టార్ట్ అవుతుంది బ్రో. చాలా బాగుంది అనమాట. అండ్ ఎస్పెషలీ సెకండ్ హాఫ్లో ఒక 3 scenes వస్తుంది, ఎలాంటి వాళ్ళైనా సరే థ్రిల్ అవుతారనమాట. క్లాప్స్ కొట్టి విజిల్స్ కూడా వేస్తారు. కళ్యాణ్ రామ్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ కాదని తెలుస్తుంది. మొత్తం నేను చెప్తే ఇంకా నన్ను కామెంట్స్లో వేసుకుంటారనమాట, స్పాయిలర్స్ చెప్తాను అని. అదొక ట్విస్ట్ కావచ్చు. మళ్ళీ సెకండ్ ఏంటంటే షెఫీ, ఒక యాక్టర్ షెఫీ ఉన్నాడు కదా, ఛత్రపతి యాక్టర్ వచ్చేసి ఎలివేషన్ ఇస్తాడు సీరియస్లీ. అండ్ అదే టైంలో కళ్యాణ్ రామ్ డైలాగ్స్ చెప్తారు. నిజాయితీగా ఉండడానికి నేను ఏమైనా కుక్కని అనుకుంటానవా, నేను సింహాన్ని అని బ్రిటిష్ వాళ్ళతో చెప్తారనమాట. సో మీ అందరికీ చుక్కలు చూడడం హాబీ ఏమో, నాకు చుక్కలు చూపించడం హాబీ. ఇప్పుడు ఒక్కొక్క చుక్క నేను మీకు చూపిస్తాను అని చెప్పే డైలాగ్ కావచ్చు. మీ బ్రిటిష్ వాళ్ళు వచ్చేసి మా నేల కావాలని వచ్చారు కదరా, మీకు ఇస్తాను, నేల ఇస్తాను, 6 అడుగులు నేల ఇస్తాను, కాకపోతే ఇప్పుడు కాదు, మిమ్మల్ని చంపి పాతిపెట్టిన తర్వాత ఇస్తాను అని చెప్పే డైలాగ్స్ కావచ్చు. 1, 2, 3 డైలాగ్స్ కాదు, ఇలాంటివన్నీ గూస్ బంప్స్ వచ్చే డైలాగ్స్ ఒక 10 ఉన్నాయి. ఓవరాల్గా చెప్పాలంటే బ్రో ఎక్సలెంట్ సెకండ్ హాఫ్ మనకు వచ్చేసి. ఫస్ట్ హాఫ్ కొంచెం అబవ్ యావరేజ్ లాగా ఉంటుంది, బట్ కానీ మూవీ అంటే మనం ప్రతి ఒక్క సెకండ్ బాగుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేం కాబట్టి ఓవరాల్గా మంచి మూవీ. సో పాజిటివ్స్ అంటే అదే సెకండ్ హాఫ్లో పాజిటివ్స్ బ్రో. ఆ వచ్చే ట్విస్ట్ కావచ్చు. మెయిన్ పాజిటివ్ ఏంటంటే ఏంట్రా ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్ అయినా ఇది మనం అనుకుంటా ఉంటాం అనమాట. ఆ మర్డర్ కానీ ఆ మర్డర్ మిస్టరీ నుంచి ఒక ఇండిపెండెన్స్ కనెక్ట్ చేసి సుభాష్ చంద్రబోస్ గారి క్యారెక్టరైజేషన్ కూడా చూపించి, సో అంటే స్టోరీ వైజ్ అయితే నిజంగా చాలా కష్టం ఇలాంటి స్టోరీ రాసుకోవాలి అంటే. ఆ స్టోరీ కావచ్చు, స్క్రీన్ ప్లే కావచ్చు, డైరెక్షన్ బాగుంది. అది నవీన్ మేడమే 80% చేశారని చెప్తున్నారు కదా, సో చాలా బాగుంది అనమాట. ఎవరు డైరెక్టర్ అనేది సెకండరీ, బట్ మూవీ డైరెక్షన్ అయితే నిజంగా బాగుంది. ట్విస్ట్ సెకండ్ హాఫ్ లో ఒక 3-4 ట్విస్టులు లేదు బ్రో. నేను కూడా ఒక ట్విస్ట్ అయితే గెస్ట్ చేయలేదన్నమాట అసలు. కళ్యాణ్ రామ్ క్యారెక్టరైజేషన్ కావచ్చు, అండ్ క్లైమాక్స్ లో ఇంకోటి ఆల్మోస్ట్ చెప్పేది మర్చిపోయినాను. క్లైమాక్స్ లో కూడా ఒక ట్విస్ట్ అనమాట, మోర్స్ కోడ్ గురించి ట్విస్ట్ వస్తుంది. అండ్ యాక్టింగ్ అయితే కళ్యాణ్ రామ్ గారు ఆబ్వియస్లీ బాగా చేస్తున్నారు. లేదు బ్రో, రెగ్యులర్ గా అయితే ఏం లేదు. ఈ సినిమాలు వేరు, ఈ సినిమా వేరేనా. కళ్యాణ్ రామ్ గారు ఒక రేంజ్ లో ఒక 2024లో బిగ్గెస్ట్ సినిమా ఏదన్నా ఉందంటే డెవిల్. ఫైట్స్ ఏంటి, సాంగ్స్ ఏంటి, అబ్బా స్క్రీన్ ప్లే ఏంటి, ఆ మ్యూజిక్ ఏంటి, ఆ డైరెక్టర్ గారు చాలా కళ్యాణ్ రామ్ గారిని కొత్తగా న్యాచురల్గా చూపించారన్న. ఒక రాజు ఎలా ఉంటాడు, ఇది రాజు అంటే అని ఆ ఫైట్ సీన్ ఫస్ట్ స్టార్టింగ్ ఫైట్ ఉంటుంది, భలే తీశారన్న. ఫైట్స్ అన్న, ఫైట్స్ మాత్రం మామూలు లేవన్నా, బొమ్మ దగ్గర వెళ్తుంది ఫైట్లు. సూపర్ అన్న, చాలా బాగుంది. సినిమా అందరూ చూడాలన్నా, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూడాలన్నా. రొమాన్స్ ఏముందన్నా, ఇంక మామూలు రొటీనే, కానీ ఫైట్స్ కోసం మాత్రం ఇది రాజుల కోసం అన్న. మంచి స్టోరీ, మంచి మెసేజ్ ఉన్న స్టోరీ అన్న. 4.5 ఇస్తున్నాను రేటింగ్. థ్యాంక్ యూ. సినిమా వేరే లెవెల్ సినిమా అనిపించింది నాకు. కళ్యాణ్ రామ్ గారి యాక్టింగ్ ఉంటుందన్న ఈ సినిమాలో. పీక్స్. బింబిసారా తర్వాత డెవిల్ అంటే ఏంటి, ఏదో హర్రర్ సినిమానా, లేకుంటే ఓన్లీ నరుకుడు సీన్లు ఉన్నాయా, లేకుంటే ఒక బాలయ్య గారి సినిమా లాంటి సినిమానా అని టైటిల్ చూసిన తర్వాత అనిపించింది. బట్ సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది ప్రతి ఒక్క భారతీయుడు ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అన్న. అప్పట్లో సుభాష్ చంద్రబోస్ గారి ఉన్న సిచ్యువేషన్ని ఇక్కడ రీక్రియేట్ చేసిన సీన్లు ఉంటాయన్న. పీక్స్ అనిపించింది నాకు అసలు. ఆ డైరెక్షను, బీజిఎమ్స్ ఉంటాయి, ఆయన చెప్పే ప్రతి డైలాగ్ వెనక వచ్చే బీజిఎం అయితే మెంటల్ ఎక్కిచ్చేస్తుంది. నాకైతే అంత బాగా నచ్చింది సినిమా. హీరోయిన్ యాక్టింగ్ బాగుంది. 2 హీరోయిన్లు ఉంటారు, మాళవిక నాయర్ గారు అండ్ మన సంయుక్త మేనన్ గారు. చాలా బాగా చేశారు. బ్రిటిషర్స్ చూపించే రూల్ ఎలా ఉంటుంది దాని గురించి కొంచెం జస్టిఫై చేశారు. ఫైట్ సీన్స్ అయితే వేరే లెవెల్ అనిపించింది నాకు. కొంచెం కాకపోతే కొన్ని సీన్లలో ప్రాపర్ డైరెక్టర్ చేతిలో పడుంటే సినిమా ఇంకా వేరే లెవెల్కి వెళ్ళేదేమో అనే ఫీల్ అయితే నాకు వచ్చింది. కొన్ని చోట్ల తప్ప మిగతా ఓవరాల్గా సినిమా చాలా బాగుంది.
భయ్యా థియేటర్లో మాత్రమే చూసి సపోర్ట్ చేయండి, ఇంకా మంచి సినిమాలు వస్తాయి. థ్యాంక్ యూ. బాగుంది భయ్య. అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అనిపించినా మనకి ఇంటర్వెల్ ముందు అలా సెకండ్ హాఫ్ క్లైమాక్స్ సీన్స్ కానీ మంచి హైలైట్ అనిపించినాయి. అంటే కొంచెం 1985 జరిగిన సంఘటన అంటే బ్రిటిష్ సుభాష్ చంద్రబోస్కి ఎట్లా జరిగింది మొత్తం ఆ సంఘటన అంతా కొంచెం రివీల్ చేసినట్టు అనిపించింది. అంటే కొంచెం కల్పితం చేసినా కూడా కొంచెం ఎక్సలెంట్ అనిపించింది, గుడ్ మూవీ చూసినట్టు అనిపించింది. హీరోయిన్ స్కోప్, మెయిన్ క్యారెక్టర్ హీరోయిన్ స్కోప్ ఉంది. విజువల్స్ అంటే బాగుంది భయ్య, బాగుంది. అంటే మనకి అంత ఓవరాల్గా అంత బాగా అంటే చెప్పక్కర్లేదు, కానీ వాళ్ళు అంతంత మాత్రంగా చూపించారు. అంటే బీజేఎం ఆర్ఆర్ కానీ యాక్టింగ్ అంటే బింబిసార్లో మనకి ఎలివేషన్ సీన్స్ ఆ యాక్టింగ్ ఎట్లా ఉంటుంది అట్లా అనిపించింది డెవిల్లో, అంటే ఈ మూవీలో ఎక్సలెంట్ ఉంది భయ్య. మూవీ అయితే మనకి చెప్పక్కర్లేదు, మనకి అంటే బోరింగ్ అనిపించినా కొన్ని ఆడియన్స్ కనెక్ట్ అవుద్ది. సెకండ్ హాఫ్కి బీజేఎం పర్లేదు భయ్య, బీజేఎం ఆర్ఆర్ కానీ ఎక్సలెంట్ ఉంది. ఓవరాల్ గుడ్ మూవీ చూసినట్టు అనిపించింది మనకి. అంటే సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం అర్థం కాలేదు, సెకండ్ హాఫ్ ఏంటంటే ఫుల్గా మొత్తం అతను 1945 స్టోరీలో అంటే సుభాష్ చంద్రబోస్ గురించే స్టోరీ ఉంటుంది అనమాట. అంటే సుభాష్ చంద్రబోస్ గారు ఏంటంటే బ్రిటిషర్కి చిక్కకుండా అంతకాలం ఎలా ఉన్నాడో, వాళ్ళని ఎంతకాలం ఎదుర్కొన్నాడు అనే దానికి ఒక మెయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు, కుడిభోజం క్యారెక్టర్, త్రివర్ణ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ చేశాడు అతడు కళ్యాణ్ రామన్న యాక్టింగ్ అయితే ఇరగదీశాడనే చెప్పొచ్చు. 3 క్యారెక్టర్లు చేశాడు, అతనికి మనం ఎస్టిమేషనే చేయలేము. ఒక క్యారెక్టర్కి ట్విస్ట్ ఉంటుంది, ఆ ట్విస్ట్ నుంచి బయటకు వచ్చేసరికి మళ్ళీ ఇంకో ట్విస్ట్ ఉంటుంది అనమాట. సినిమా అయితే చాలా బాగుంది బ్రో. స్వతంత్రం కోసము ఆ రోజుల్లో ఎలా పోరాడు అనేది క్లియర్ కట్గా చూపించాడు అనమాట. బ్రిటిషర్స్ కానీ ఉచ్చబోసుకున్నది ఒక సుభాష్ చంద్రబోస్ గారికి అనమాట. అతడికి ఆ త్రివర్ణ గురించి ఎవరికి తెలియదు, ఈ సినిమాలో చూపించారు బ్రో. సినిమా అయితే నాకు చాలా బాగా కనెక్ట్ అయిందనమాట. దీనికి రేటింగ్స్ రివ్యూస్ ఏం అవసరం లేదు బ్రో. అంటే స్వతంత్రం కోసం వాళ్ళు పోరాడారు కదా, ఆ కష్టాలన్నీ స్క్రీన్ మీద చూపించారు. సినిమా స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, ఆ డైలాగ్స్ కానీ, ఆ ఫైట్స్ కానీ వేరే లెవెల్లో తీసుకెళ్లారు. మొత్తం 1945 ఇప్పుడున్న ప్రపంచానికి తీసుకొని పోయారు అనమాట. సినిమా అయితే చాలా బాగుంది బ్రో. కళ్యాణ్ రామ్ అనే గారికి ఒక మంచి హిట్ అనే చెప్పాలన్నమాట. ఎక్స్పెరిమెంటల్ అంటేనే కళ్యాణ్ రామ్ అంటేనే ఎక్స్పెరిమెంటల్ అనే చెప్పొచ్చు అనమాట. ఈ డేవిల్ ఇటువంటి సినిమా తీయాలంటే గట్స్ ఉండాలన్న. అన్న ఇప్పుడున్న రోజులు అందరూ ఏంటంటే హీరోలు వాళ్ళ ఏంటంటే మార్కెటింగ్ మాస్ ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకుంటారు కదా, అవన్నీ పక్కన పెట్టేసి ఒక మంచి సినిమా చూశాడన్న. సినిమా చాలా బాగుందన్న. అతడికి ఆమె భీమ్లా నాయక్లో చేసింది కదా, భీమ్లా నాయక్ అన్న దీంట్లో ఇంకా చాలా బెటర్గా చేసింది బ్రో. సంయుక్తమైన పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ అనే చెప్పొచ్చు బ్రో. ఇంకా మహేష్ గారు ఉన్న చాలా మంది ఉన్నారనమాట. వాళ్ళు అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎంత ఉందన్నమాట, దానికి మించే చేశారని చెప్పొచ్చు బ్రో. స్థాయికి తగ్గట్టే పర్ఫార్మెన్స్ ఇచ్చారు. కళ్యాణ్ రామ్కి ఇది ఒక మంచి మెమొరబుల్ సినిమానే చెప్పొచ్చు అన్న.